ట్యాక్స్ అన్నారు. మరి మీ మీద ఏం కేసులు వేయాలి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హెచ్ఎంలకి ప్రిన్సిపాల్లకి ఆ మెయింటెనెన్స్ డబ్బు ఇవ్వటం జరిగింది. దానికి లెక్కలు పారదర్శకంగా ఉన్నాయి. ఈరోజు అధికారం మీ దగ్గర ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. కానీ అది చేయరు, ఏదైతే అది మాట్లాడతారు. కానీ ఈరోజు మా వాళ్ళు ఎవరో 2000 ఎక్కడికి వెళ్ళాయి, ఎల్ ట్యాక్సా లోకేష్ జోబులోకి వెళ్ళాయని ఎవరన్నారు నాకు తెలీదు, అన్నారని చెప్పి సవాల్ చేస్తున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం, మీరు ఒక్క బాత్రూమ్ కట్టలేదు, మీరు వచ్చి సంవత్సరం అవుతుంది, ఒక్క స్కూల్ బిల్డింగ్ కట్టలేదు. నాడు నేడు పనులు ఎక్కడ ఆగిపోయినాయో అక్కడే ఉన్నాయి. మరి మీకెందుకు 2000 మీరు కట్ చేసి 13,000 ఇస్తున్నారు? 2-3 పిల్లలు ఉంటే 30-45,000 ఇవ్వకుండా 15,000 ఫస్ట్ సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరంలో 13,000 ఇచ్చారు. ఆ 2,000 ఎక్కడికి వెళ్ళింది? ఏ హెచ్ఎం అకౌంట్లో వేశారు, ఏ ప్రిన్సిపల్ అకౌంట్లో వేశారు, లేదా ఏ కలెక్టర్ అకౌంట్లో వేశారో ఈరోజు రిలీజ్ చేయండి. ప్రూఫ్ ఉంటే రిలీజ్ చేయండి. అంతేగాని కెమెరాల ముందుకు వచ్చి సవాళ్లు చేయడం, తొడలు కొట్టడం ఇవన్నీ కరెక్ట్ కాదు. 10th క్లాస్ పేపర్లు సరిగ్గా దిద్దడం కూడా చేత కాని వాళ్ళు, మీరు మంత్రిగా ఉన్న మీ శాఖ వల్ల ఈరోజు ఎంతో మంది పిల్లల జీవితాలు నాశనం అయిపోయినాయి. దాని గురించి ఇంతవరకు మీకు ఆలోచన లేదు. సవాల్ చేయడానికి మీకు అర్హత ఉందా నేను అడుగుతున్నాను. ఈరోజు కేంద్రీయ విద్యాలయాలకి మీరు తల్లికి వందనం ఇవ్వకుండా ఏ విధంగా ఎక్కొట్టారో కూడా ఈరోజు అందరూ కూడా గమనిస్తున్నారు. పేరుకు ఒక పథకం ఇచ్చినట్టు పబ్లిసిటీ చేసుకోవడం తప్ప దాంట్లో అంతా కోతలే అనేది ఈరోజు అర్థమవుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది. మీ నాన్న చెప్పాడు కదా, బటన్ నొక్కడం పెద్ద వింత కాదు, మూలనున్న కూడా ముసలమ్మ నొక్కుతుంది అని. మరి తల్లికి వందనం అనే ఒక బటన్ నొక్కడానికి నానా ఇప్పుడు అర్థమైందా బటన్ నొక్కడం ఎంత కష్టమో? కాబట్టి జగన్ గారి మీద నోరు పారేసుకోవటం కాదు, మీరిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో మీరు చిత్తశుద్ధి చూపించండి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఎల్లో బుక్ మేనిఫెస్టోని అమలు చేయండి. రాష్ట్రంలో ఎంతమంది పేద తల్లులు ఉన్నారో, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే మీరు ప్రమాణం చేసినట్టుగా అందరికీ కూడా తల్లికి వందనం ఇవ్వాల్సిందే. అలా కాకుండా ఇలా కోతలు పెట్టుకుంటూ పోతే ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దాంతోపాటు ఈరోజు మీరు ఏదైతే డ్రగ్స్, గంజాయి, మందు విచ్చలవిడిగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ మీరు కమిషన్లు కొట్టేస్తున్నారో, అలాగే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్న, అరాచకాలు జరుగుతున్న పట్టించుకోకుండా లా అండ్ ఆర్డర్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, సింపథైజర్స్ మీద మీరు పెట్టే తప్పుడు కేసులు, ఇవన్నిటికీ కూడా మీరు జవాబు చెప్పే కాలం తొందరలో ఉందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు చేసిన అరాచకాలు, మోసాలు, అవినీతి అంతా కూడా బుక్కుగా వేయడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రతిరోజు మీరు చేసేటివి ఇలా వేలకు వేలు ప్రింట్ చేస్తాం. ప్రతి ఒక్క ఓటర్ ఇంటికి ఆ బుక్ వెళ్ళి మీరు చేసిన అవినీతిని, మోసాల్ని అన్నీ కూడా ఎండగడుతూ రాబోయే కాలంలో మీ మెడలు వంచి మీరు చేసిన తప్పులకి మీకు శిక్ష పడేలా కూడా చేస్తామని హెచ్చరిస్తున్నాం.